మా అమ్మాయితో పాటు 3 సంఘాలను కూడా వాళ్ళు చూసుకోవాలి అన్నాడు. అంటే మారు మనసు లేకపోయినా, బాప్తిస్మ అనుభవం లేకపోయినా, వాక్య అనుభవం లేకపోయినా, అల్లుడు పాస్టర్ గారికి అల్లుడు కాబట్టి సంఘాలను కూడా చూసుకోవాల్సిన పరిస్థితి. ఇలాంటి సమాజంలో నేడు మనం బ్రతుకుతూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల మధ్య నేడు మనం జీవిస్తూ ఉన్నాం. అవతల వ్యక్తి ఎలాంటి వ్యక్తి అయినా సరే అమ్మాయిని చూసుకోవాలి, 3 సంఘాలు చూసుకోవాలి. ఒక రకంగా నవ్వు అనిపించింది, మరో రకంగా బాధ్యత కూడా గుర్తు చేసుకున్నాడు ఆ వ్యక్తి. నాకున్నది ఒక కూతురు, ఈమె తప్ప వేరొక వ్యక్తి లేరు, కాబట్టి ఈమెకి సరైన సంబంధాన్ని వెతకాలన్న ఆలోచన ఒకవైపు కరెక్టే. కానీ రెండో వైపు అవతల వ్యక్తి సేవ పేరట సాగు కొట్టేవాడు వస్తే ఏం చేస్తాం? సోదరుడా, షిలోహునకు వెళ్దాం. షిలోహులో ఏం జరుగుతుందంటే యెహోవాను ఎరగని వారు పరిచర్య చేస్తూ ఉన్నారు. నిజంగా ఒక మాట నేను గుర్తు చేస్తున్నా, దేవుని సేవ దేవుని చేత ఎరగబడితేనే చేయగలుగుతాం. సేవ అంటే నా భాషలో చెప్పాలంటే చావు. సేవ అంటే సేవ్ కాదు.